గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనమండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరవబడెను, అందరి బంధకములు ఊడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. బ్రతికున్న దేవుణ్ణి నువ్వు ఎలాగ చూపిస్తావు? ప్రక్క చెల్లి తమ్ముడు అన్న, దేవుని యొక్క శక్తి పొందుకున్న దాకా నీవు ఆయన పాదాల కాడ పడి, ఆయన పాదాల కాడ కూర్చొని, అయ్యా నీ శక్తి నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నేను సమాజానికి చూపించాలి, పట్టణానికి చూపించాలి, గ్రామాలకు చూపించాలి, పల్లెటూర్లకు చూపించాలి, అయ్యా నీకు మహిమ తేవాలి, నీకు ఘనత తేవాలని ఎప్పుడైతే దేవుడి యొక్క శక్తిని ఆయనని చూపిస్తావో ప్రియక్క చెల్లి తమ్ముడు అన్న, సమాజము కదిలించబడింది, పట్టణము కదిలించబడింది, ఆయనకి మహిమ తెచ్చే రీతిలో నువ్వు మార్చబడతావు. దేవుని యొక్క శక్తి నీలో నుండి ప్రవహింప చేయాలి, నీలో నుండి ఆ ప్రభావం అనేది బయటికి రావాలి. దేవుని యొక్క శక్తి కోసం ఎదురు చూడు. దేవుని యొక్క శక్తి పొందుకున్న దాకా ఆయన పాదాల కాడ పడి ఉండి, అయ్యా నీ శక్తి నాకు కావాలి, నిన్ను సమాజానికి చూపించాలని ఎప్పుడైతే ఆయన కాడ కూర్చుంటావో దేవుని యొక్క శక్తితో నింపబడి దేవుడి ప్రజలకు దీవెనకరముగా, ఆయనకి మహిమకరముగా మార్చబడతావు.